చూడండి, ఇప్పుడు ఈ తేనె ఎటు దిక్కు కదిలితే హారం ఆ దిక్కులో ఉన్నట్టు. చారి, ఆగ్నేయం వైపు ఉందిరా. హారం ఉన్నది పూజగది ముడుపులో కదా, ఇది ఈశాన్యంలో ఉంటే ఆగ్నేయం అంటాడేంటి? నిజంగా అంజనం వేయడం తెలుసా? తెలిసినట్టు మాయ చేస్తున్నాడా? ఏం మాయ లేదు, మంత్రం లేదు. ఇది అమ్మవారు ప్రసాదించిన విద్య. ఈ తేనె రూపంలో అమ్మవారే దారి చూపిస్తుంది. చారి, ఆగ్నేయం వైపు వెళ్ళు. అలాగే గురువుగారు. పంతులు గారు, అక్కడ ఈశాన్యం చూపిస్తే మీరు ఆగ్నేయం అంటారేంటి? లేదమ్మా, ఇదిగో ఖచ్చితంగా ఆగ్నేయం వైపు చూపిస్తోంది. లేదు పంతులు గారు, ముందు అటే చూపించింది, మీరు చూడకుండా ఇటు తిప్పినట్టున్నారు. ఎటు పడితే అటు తిప్పడానికి ఇది ఏమైనా పాయసంలో గరిటామ్మా? అంజనం, ఎటు చూపిస్తే అటే వెతకాలి. నేను అదే చెప్తున్నాను పంతులు గారు, ముందు అటు చూపించింది కదా. అక్కడ పూజ గది ఉంటుంది, అక్కడ వెతుకుదాం. లేదమ్మా, అటు ఉండే ఛాన్సే లేదు. ఏమో ఉంటుందేమో పంతులు గారు, ఒకసారి చూస్తే పోయేదేముంది? ఈ మాత్రం దానికి అంజనం వేయడం ఎందుకు? ఒరే చారి, ఆ పూజ గదిలో వెతుకు. అలాగే గురువుగారు. గురుగారు, ఇక్కడ ఏమీ లేవు గురుగారు. నాకు తెలుసురా చారి, ఉండదు. నా అంజనం తప్పు చెప్పదు కదరా. ఆగండి, మొత్తం వెతికారా? వదినా, మధ్యలో నీ గొడవేంటి? వెతికారు లేదని చెప్తున్నారు కదా. అయినా అంజనం వేస్తుంది ఆయన, నువ్వా? ఆయనే వదినా, కానీ మొత్తం గది పూర్తిగా వెతకకుండా చెప్తే ఎలా? అయినా ఆ ముడుపు చెంబులో వెతికారో లేదో నేను చూసొస్తానుండు. మొత్తం వెతికావా? ఆ ముడుపు చెంబులో చూసావా? ముడుపు కదండి, ముట్టుకోకూడదు. ఏమో, అందులోనే ఉందేమో. ముట్టుకోకూడదంటే ఎలా కుదురుతుంది? పిన్ని, చూసారా? ముడుపులో ఉందనగానే ఎలా లాగేసుకుంటుందో. ఆ హారం ఇదే తీసింది, ఇందులోనే వేసింది. పిన్ని, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నగ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? లేకపోతే చూపించడానికి ఏంటి ప్రాబ్లం? అత్త, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు.
ఇది టైలర్ ఇల్లు. టైలర్కి ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అయితే చూపించమనరా. వదినా మాట్లాడవేంటి? పెళ్ళాన్ని మొగుడు బాగానే వెనకేసుకొస్తున్నాడు, కానీ పోయేది నీ ఇంటి పరువే. చూపించమని వదినా. పిన్ని చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్య. ఎవరి మీదైనా ఒక నింద పడుతుంది అని అంటే చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంటుంది. లేదు, వాళ్ళకి అవసరం లేదు అని అంటే వాళ్ళని దోషులనే అంటారు. అక్క అవునే, ఇప్పుడు నువ్వు అది చూపించకపోతే నువ్వే దొంగతనం చేశావు అని అంటాం. అక్క నీకేం తెలియకుండా మాట్లాడకు. ఇది నేను ఒక కోరిక కోరుకుని కట్టిన ముడుపు. అది తీరేంత వరకు విప్పకూడదు. అదన్నమాట సంగతి. అలా దేవుడి పేరు చెప్తే తీయడానికి ఎవరు సాహసించరు కదా. అదే సేఫెస్ట్ ప్లేస్ అనుకుని అక్కడ దాచినట్టున్నారు. బాబాయ్ అని నేననలేదమ్మా, ఇక్కడ అందరూ అలా అనుకుంటున్నారేమో అని అంటున్నాను అంతే. ఖచ్చితంగా అదే అనుకుంటారు. నిజంగా దొంగతనం చేయకపోతే దేవుడి పేరు చెప్పి సాకులు చెప్పకుండా ఆ దేవుడు సాక్షిగా నిర్దోషినని నిరూపించుకో. అమ్మ ధరణి, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇంకెవరి దగ్గర నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నిన్ను ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి మీదే భారం వేసి ముడిపి విప్పి చూపించమ్మా. అందరి నోళ్ళు మూయించు. ఇంకా ఆలోచిస్తావేంటి? చూపించు. ఇప్పుడు చూడండి. నెక్లెస్ ఏది?
కదమ్మా? ఉండదు, నాకు తెలుసు. లేదు పంతులు గారు, ఉండాలి. ఇందులోనే కదా వేశాను, ఏమైపోయినట్టు? ఓసిని అమ్మ కడుపు బంగారంగాను. ఉండాలి ఉండాలి అని 10 సార్లు అన్నావంటే నిజంగానే నువ్వే వేశావనుకుంటారు. అయినా అది ఈ ముడుపులోనే వేశానంది కదా, ఇందులో లేదు. మరి ఎక్కడున్నట్టు? చుట్టూ చుట్టూ తిరిగి దీని మెడకే చుట్టుకునేట్టుంది. ఏదోలా మేనేజ్ చేసి డైవర్ట్ చేయాలి. ఎంత వెతికినా దొరకదమ్మా. ఉంటే అంజనంలో కనిపించదు. పంతులు గారు, అంజనం అంజనం అంటున్నారు. చేతిలో ఎవరు తేనె పోసుకొని చూసినా కనిపిస్తుందా? ఎవరికి పడితే వాళ్ళకి కనిపిస్తే ఇక శాస్త్రాలు ఎందుకు, శాస్త్రులు ఎందుకు? అబ్బో, పంతుల దగ్గర చాలా ఉంది. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల నాకు మాత్రమే కనిపిస్తుంది. నిజంగా కనిపిస్తుందో లేకపోతే కనిపించినట్టు కబుర్లు చెప్తున్నారో ఎవడికి తెలుసు. ఇదే కాదు నాయన, ఇంకో చాలా కనిపిస్తాయి. ఇందులో ఉన్న హారం తీసుకుని లోపల వేసుకుంటే 3 మారిపోయి చివరికి ఒకటే మిగిలింది కదా, అది కూడా ఇందులోనే కనిపిస్తుంది. నేను శశికళ దగ్గర 4 కోట్లు తీసుకున్నాను, 3 ఖర్చు అయిపోయి ఒకటే మిగిలిందని ఈ పంతులకి ఎలా తెలుసు? ఈడు సామాన్యుడు కాదు. చూపించమంటావా? వద్దులేండి, మీకు కనిపించడమే కరెక్ట్. అందరికీ కనిపించక్కర్లేదు, కానీ మీ అంజనం ఏదో మీరు వేసుకొని చూసుకోండి. వేయండి గురువుగారు. ఎవరో తెలుసుకోవాలి, శిక్ష పడాలని మా అత్త తెగ ఉత్సాహపడుతుంది కదా, వేయండి. ఇంతసేపు అంతలా అరిచావు కదత్త, సడన్గా కామ్ అయిపోయావేంటి? నీకు ఎలాగోలా మెల్లగా టైలర్ని ఇరికించడం కావాలి, తన్ని ఏడిపించాలి, అంతే కదా? సారు, వదిలేసేయండి. ఇప్పుడు మనకి కావాల్సింది నెక్లెస్ దొరకడం, వ్రతం పూర్తి కావడం. పంతులు గారు, మీరు అంజనం వేయండి. అందులోనే వేసానన్నావు కదా పిన్ని, ఏమైంది? అదే అర్థం కావట్లేదు. తీసుకెళ్లి అందులోనే వేశాను, ఎలా మాయమైందో ఏంటో. నిజంగా చేసావా లేకపోతే బాగుందని మనసొప్పక నొక్కేసావా? ఉంచుకుంటే ఇంత గొడవ ఎందుకు చేస్తాను శోభన్ రాజు? ఎక్కడుందో ఏంటో, ఇప్పుడు అది దొరికేదాకా టెన్షనే. కదిలిందిరా చారి. ఆగ్నేయం వైపు వెళ్ళు. అలాగే గురువుగారు. ఇంకొంచెం అలా ముందుకెళ్ళు. అలాగే గురుగారు. వచ్చాను. ఇప్పుడు నీ కుడి చేతి వైపు తిరగరా. గురుగారు, ఒక ద్వారం కనిపిస్తోందా? కనపడుతుంది గురుగారు. బెడ్రూమ్ దగ్గరే ఉన్నా గురుగారు. ఇప్పుడు లోపల దూరు. ఇదేమిటి గురువుగారు, ఇక్కడే ద్వారం ఉండేది ఇప్పుడు మూతపడిపోయింది. ఒరేయ్, ఆ ద్వారం కాదురా, దేహం. సరిగ్గా చూసావు. చేతులు, కాళ్ళు, దేహమే గురువుగారు. లోపలికెళ్ళు. అమ్మా తల్లి, మీరా? కాస్త మీరు పక్కకు తప్పుకుంటే నా పనేదో నేను పూర్తి చేసుకుంటాను. ఇది నా బెడ్రూమ్. నా బెడ్రూమ్ వెతుకుతున్నారేంటి? అంటే నేను దొంగతనం చేశానా? దొంగ ఎవరో దొరెవరో అప్పుడే తేలిపోతుంది. ముందు హారం దొరకని. ఈ అంజనమే నిజమైతే ఇది ఈ రోజు దొరికిపోయినట్టే. దీన్ని నా దేవుడు కూడా కాపాడలేడు. ఏదైనా సరే నా గదిలోకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వెతికితే నన్ను అవమానించినట్టే. మరి వద్దన్న వినకుండా టైలర్ని అవమానించలేదు, ఇప్పుడు నిన్నెందుకు వదలాలి? అంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వే దొంగ అనుకోవాలా? అంత కర్మ నాకేంట్రా?
నేను తీయలేదు. అసలు ఈ గదిలో ఉండే ఛాన్సే లేదు. అయితే అడ్డుపడుతున్నావేంటి పిన్ని? తప్పుకోండి మరి. వెతకని ప్రియంవదా, నువ్వేం తప్పు చేయలేదు కదా, మరెందుకు భయం? బతిమాలతావేంటమ్మా? తప్పుకో. అది కాదు వదినా. తప్పుకో. ఇప్పుడు తెలిసిపోతుంది కదా నిజాలేంటో. ఆగవయ్యా, ఆగు. అయ్యో, లోపలికి వచ్చాను గురువుగారు. తూర్పు వైపు తిరగరా. తిరిగారు గురువుగారు. ఇప్పుడు నీ కుడి చేతి వైపు తిరుగు. తిరిగారు, ద్వారం వచ్చింది. అక్కడ మూసిన ద్వారాలు ఉన్నాయా? మూసే ఉన్నాయి. అయితే వాటిని తెరవరా. అయ్యో, అయ్యో, తీశాను గురువుగారు. లోపల బ్యాగ్ ఏమైనా ఉందా? ఉందిగా వెధవది. అక్కడే ఉందిరా చారి, అందులో వెతుకు. ఇదిగో నువ్వే నొక్కేసావు కదా. లేదు శోభన్ రాజు, ఈ గదికి అసలు తేలేదు. అసలు బ్యాగ్ ముట్టుకునే 10 రోజులైంది. అందులో ఉండే ఛాన్సే లేదు. గురుగారు, దొరికింది. హారం ఈ బ్యాగ్ లోనే ఉంది. నాకు తెలుసురా చారి, నేను అంజనం వేసి ఏ కన్నంలో ఏ ఎలకుందో ఇట్టే పట్టేయగలను. కన్నాలేసే దొంగను పట్టుకోలేనా? పంతులు గారు, ఇంకొకసారి దొంగంటే మాత్రం ఊరుకునేది లేదు. అసలు ఈ హారం ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నువ్వు తీకపోతే ఈ బ్యాగ్లోకి ఎలా వచ్చింది అత్త? ఏమో నాకు తెలీదు. ఎవరు కావాలనే వేశారు నాని. లేదు, నువ్వే తీసి నీ బ్యాగ్లో దాచావు. లేదు, నేను ఆ బ్యాగ్ లో వేయలేదు. వేసావు. వెయ్యలేదు. వేసావు. వెయ్యలేదు. వేసావు. వేసావు. వెయ్యలేదు. 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 మరి ఇంకెక్కడ వేసావు పిన్ని? నువ్వు కట్టిన ముడుపులో వేశాను. ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వే వేసావు కదా, నువ్వే వేసావు కదా. చెప్పు, నీ ముడుపులో వేసింది ఇక్కడికి ఎలా వచ్చింది చెప్పు. అయితే ఈ నగ తీసింది నువ్వేనన్నమాట. వదినా, వదినా, దొరికిపోయారు పిన్ని, ఇక అయిపోయారు. అంటే నిన్న వంటగదిలో దేనికోసమో వెతికావు? అది ధరణి నగలు ఉంచిన బీరువా తాళాల కోసం అన్నమాట. నువ్వు అలా బెడ్రూమ్లో వస్తుండగా చూశాను. అప్పుడే నువ్వు హారం దొంగిలించావు కదా? లేదు వదినా, నాకేం తెలీదు. నోర్ముయ్. ఇలాంటి పనికి మళ్ళీ పని చేయడానికి సిగ్గుగా లేదు? ఎందుకు నీకు ధరణి అంటే పట్టలేదు? ఎందుకు ఏదో రకంగా ధరణి మీద నింద వేయాలని చూస్తున్నావు? పిన్ని బాగా బుక్ అయిపోయింది బాబాయ్. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఆ ఆదిత్యం చూసావు కదా ఎంత కోపంగా ఉన్నాడో, వాడు చంపేసేలా ఉన్నాడు.